नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्चं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. கற்றுக்கரவை கணங்கள் பல கரந்து செற்றார் தெரளிய சென்று செருச்செய்யும் குற்றம் ஒன்றில்லாத கோவலர்த்தம் போர்க்கொடியே புற்றவரல்குல் புனமையிலே போதராய் சுற்றத்து தோழிமாரெல்லாரும் வந்து நின் முற்றும் புகுந்து முகழ்வண்ணன் பேர் பாட செற்றாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எற்றுக்குறங்கும் பொருளே హేలోరెంబావాయ్ ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈరోజు గోదాదేవి కులవతి గుణవతి గుణసతి అయిన గోపికను నిద్రలేపుతున్నారు. ఈవిడ శ్రీకృష్ణుడే నన్ను పొందాలని వ్రతం చేయాలని నిర్భయంగా నిద్రపోతున్న గోపిక. ఈ గోపిక వంశంలోని పెద్దలు కర్మనిష్ట కలిగిన వారు. తమ ధర్మం పశుపోషణయే అని నమ్మినవారు కూడా. ఈ గోపిక తన దివ్య మంగళ విగ్రహ సౌందర్యంతో అందరినీ ఆనందింపచేయగలిగిన గోపిక. ఎన్నో ఆవుల మందలు లేగదూడల మందలు కలిగిన వారు ఈ వంశం వారు. శత్రువులను బలంతో ఓడించగలిగిన వారు. పుట్టలోని పాము పడగలా ఉన్నా అడవిలోని నెమలి వలె అందమైన జుత్తు గలదానా లేచి బయటికి రావా? చుట్టాలు చెలికత్తలు అందరూ వచ్చేశారు. లేచిరా, అందరూ వచ్చి నీ ముంగిట్లో చేరారు. శ్రీకృష్ణుడి నామాలు కీర్తిస్తున్నారు. నీకు వినిపించటం లేదా? అయినా ఉలకకుండా పలకకుండా ఎలా ఉన్నావమ్మా? తల్లి, ఓ సంపన్నురాలా, నీ నిద్రకు అర్థమేమిటి అంటూ ఈ నిద్రకు భావాన్ని మనకు వివరించింది.